గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. ఈరోజు ఆస్క్ మనీ పర్ షో ఒక స్పెషల్ ఏంటంటే మన వ్యూవర్స్ ఒక యాక్చువల్లీ స్టాక్ ట్రాకింగ్ అవ్వచ్చు, సెలెక్షన్ అవ్వచ్చు, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంటుంది. ఎందుకంటే మనం ఎంత అడ్వాన్స్గా మన వాళ్ళు ఉన్నారా అని చెప్పి లాస్ట్ బుల్ మార్కెట్లో చూసినట్టయితే మనకి ఎప్పుడు కూడా హై బీటా స్టాక్స్ లేకపోతే హై బీటా సెక్టర్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ వచ్చాయి. వేరే ఇప్పుడు చూసినట్టయితే రాక్ సాలిడ్ కంపెనీస్, మార్కెట్ మర్చిపోయిన కంపెనీస్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఈవెన్ ఈసారి ఈ వీక్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా చాలా వరకు కంపెనీస్ అన్నీ అలాంటివే. ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే చాలా మార్కెట్ నాయిస్ తక్కువ ఉన్నది, బట్ షేర్ హోల్డర్స్ పరంగా వెల్త్ క్రియేట్ చేస్తానంటే సాలిడ్ వెల్త్ క్రియేట్ చేస్తున్న కంపెనీస్ ఇవి. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ మాట్లాడతాను. ఇలాంటి కంపెనీస్ చాలా పంపించారు మన వాళ్ళు. రహీం పాషా గారు పంపిస్తున్నారు. ఐసా గారు, యాపిల్ స్టాక్ ఈజ్ ఇట్ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్, కెన్ ఐ యాడ్ ఇన్ డిప్స్ ఫర్ నెక్స్ట్ 5 years? ఈ యాపిల్ రిలేటెడ్గా ఎవరైతే కోవిడ్ టైంలో కోవిడ్ బిఫోర్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. బట్ కొత్తగా లాస్ట్ 2-3 yearsలో వచ్చిన ఇన్వెస్టర్స్ అసలు ఈ స్టాక్ గురించి విని కూడా ఉండకపోవచ్చు. ఒక టైంలో చాలా మార్కెట్లో బజ్ ఉండేది. ఎందుకంటే టెక్ కంపెనీ, యాడ్ టెక్ కంపెనీ అండ్ అలాగే యాడ్ టెక్ కంపెనీస్ మనకి మార్కెట్లో లిస్ట్ అయినా కూడా హార్డ్లీ ఎనీ లేవు. సో ఇదే ఫస్ట్ కంపెనీ అవ్వడం, ఇందులో ఆల్రెడీ షేర్ హోల్డర్స్ చాలా మంచి కంపెనీస్ ఉండడంతో మార్కెట్లో బజ్ అయితే చాలా ఎక్కువ ఉండేది. అండ్ రీటైల్ షేర్ హోల్డర్స్ యొక్క ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువ ఉండేది. అండ్ స్టాక్ పరంగా కూడా మనం చూస్తున్నట్టయితే చాలా మంచి రిటర్న్ ఇనిషియల్గా డెలివర్ చేసింది. అండ్ ఎప్పుడైతే స్టాక్ సైడ్ వేస్లోకి వెళ్ళిపోయిందో మన రీటైల్ షేర్ హోల్డర్స్ యొక్క ఇంట్రెస్ట్ చూసినట్టయితే ఈ స్టాక్లో తగ్గిపోవడం మనకు కనబడింది. వెరస్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడైతే మనకి మార్కెట్లో నాయిస్ వెళ్ళిపోద్దో అండ్ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అవుతుంటాయో అలాంటి టైంలో వాళ్ళ స్టేక్ని అయితే యాడ్ చేసుకుంటూ వెళ్తారన్నమాట. మీరు షేర్ హోల్డర్ ఒక ప్యాటర్న్ చూడండి. డిఏఎస్ యొక్క హోల్డింగ్ యాక్చువల్లీ ఎప్పుడైతే మార్కెట్లో ఈ కంపెనీ రిలేటెడ్ నాయిస్ ఎక్కువ ఉండేదో అప్పుడు వాళ్ళ స్టేక్ 7% ఉండేది. వేరేజ్ అక్కడి నుంచి వీళ్ళు డబల్ చేసుకున్నారు. ఇప్పుడు చూసినట్టయితే 15.3% ఇంక్రీజ్ చేశారు. వేరేజ్ మనం రీటైల్ షేర్ హోల్డర్స్ యొక్క స్టేక్ చూసినట్టయితే ఒక టైంలో 17.85% స్టేక్ హోల్డ్ చేసేవారు. అది ఇప్పుడు 13%కి అయితే రెడ్యూస్ అయిపోయింది. ఈవెన్ మనం లెస్ దాన్ 2 lakh షేర్ హోల్డర్స్ యొక్క కౌంట్ చూసినా కూడా మనకి చాలా ఇలాంటి చేంజ్ అయ్యి కనబడే ఆస్కారం అయితే క్లియర్లీ కనబడుతుంది. అండ్ కరెంట్లీ చూసినట్టయితే ఈవెన్ చాలా మంది షేర్ హోల్డర్స్ యొక్క ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయింది. కానీ కంపెనీ పరంగా మనం మాట్లాడుకోవాలంటే బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు రీసెంట్ మేనేజ్మెంట్ ఒక కామెంటరీ గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేశారన్నమాట. CNBC TV 18లో మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ అయితే నేను చూశాను. అందులో మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు 100 AA ఏజెన్సీని లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాయన్నమాట. వీళ్ళు ఏమన్నారంటే ఈ కంపెనీ ఈ AA ఏజెంట్స్ లాంచ్ చేయడం ద్వారా వీళ్ళ ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది అండ్ అలాగే దానివల్ల మార్జిన్స్ సబ్స్టాన్షియల్లీ పెరుగుతాయని చెప్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా నెక్స్ట్ 10 సంవత్సరాలు వీళ్ళ టాప్ లైన్ ఏదైతే ఉంటుందో 10 times గ్రో అయ్యే ఆస్కారం ఉన్నట్టుగా మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. అంటే 25% CAGR పైనే కంపెనీ గ్రో అవుతుందని మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఆల్వేస్ మనం మేనేజ్మెంట్ కామెంట్ అని ఫేస్ ఆఫ్ ఇట్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్స్ అయితే తీసుకోకూడదు. బిజినెస్ని కూడా అర్థం చేసుకోవాలి. బిజినెస్ పరంగా మాట్లాడుకోవాలంటే ఎవరికైతే అస్సలు బిజినెస్ గురించి ఐడియా లేదో, ఇది టెక్ కంపెనీ. వీళ్ళ బిజినెస్ ఎలా వర్క్ అవుతుంది అంటే మనం మొత్తం డేలో మెజారిటీ ఆఫ్ ద టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం, మన మొబైల్తోనే స్పెండ్ చేస్తున్నాం కదా. మొబైల్లో మనం వేరియస్ యాప్స్ని ఇన్స్టాల్ చేస్తాం, వేరియస్ యాప్స్ని మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాం. మనం ఎక్కడ చూసినా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లాట్ఫామ్లోని ఒక అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేశారనుకోండి, మీరు వేరే ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కూడా మీకు ఆ అడ్వర్టైజ్మెంటే కనబడుతుంటుంది. మీ చేత కొనిపించే వరకు అడ్వర్టైజ్మెంట్ చూపిస్తూనే ఉంటారు మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి. అవునా? ఆ ప్రాసెస్ మొత్తం చేసే కంపెనీసే యాడ్ టెక్ కంపెనీస్ అన్నమాట. యాపిల్ ఈజ్ వన్ సచ్ కంపెనీ. యాపిల్కి ఉన్న బిగ్గెస్ట్ మోట్ నాకు కనబడేది ఏంటంటే ప్రపంచంలో 6 to 7 billion స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉన్నట్టయితే వీళ్ళ దగ్గర 2.4 billion కన్స్యూమర్స్ యొక్క డేటా యాక్సెస్ ఉన్నది, విచ్ ఈస్ వెరీ బిగ్, రైట్? ఏవైతే కంపెనీస్ ఆన్లైన్లోని వాళ్ళ ప్రొడక్ట్స్ని అడ్వర్టైజ్ చేసి అక్కడి నుంచి సేల్స్ తీసుకురావాలనుకుంటారో వాళ్ళకి ఇలాంటి ప్లాట్ఫామ్ సాలిడ్ ప్లాట్ఫామ్ కదా. ఎందుకంటే 2.4 billion కన్స్యూమర్స్ యొక్క డేటా వీళ్ళ దగ్గర యాక్సెస్ ఉన్నది. ఈ డేటా వీళ్ళకి యాక్సెస్ ఎలా వస్తుంది అనుకున్నారు? మనం ఫోన్లోని యాప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఏదో జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ అవ్వచ్చు, లేదా మనకి 10-minute డెలివరీ యాప్స్ లైక్ బ్లింకిట్ కానీ జెప్టో కానీ ఇలాంటి యాప్స్ అవ్వచ్చు, లేదా గేమింగ్ యాప్స్ అవ్వచ్చు, ఆర్ సోషల్ మీడియా యాప్స్ లైక్ మనకి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి యాప్స్ అవ్వచ్చు. మనం ఏ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా మనకి యాప్తో పాటు SDKs వస్తాయన్నమాట. అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. వీళ్ళ SDKs ఏవైతున్నాయో చాలా యాప్స్తో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. మనకు తెలియకుండానే మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇన్స్టాల్ చేసుకున్నాక మనం వేరియస్ పర్మిషన్స్ అయితే ఇస్తాం.
ఆ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు యాప్తో పాటు వీళ్ళ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ ఏదైతే మన ఫోన్లో ఇన్స్టాల్ అయిపోయి ఉంటుందో అది ఆటోమేటిక్గా మనం అక్రాస్ యాప్స్ పర్మిషన్ ఇచ్చేసాం అనుకోండి, ఏమవుతుంది అక్రాస్ యాప్స్ మనం ఏదైతే యాక్టివిటీ ఉంటుందో దాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంటుంది. ఆ ట్రాక్ చేసి ఆ డేటాను వీళ్ళు కలెక్ట్ చేసుకుని ఉంటారు. అండ్ మన ఇంట్రెస్ట్లు ఏవైతున్నాయో ఒక యూజర్ ఒక మొబైల్ ఏ డివైస్ వాడుతున్నాడు, తను ఎంత టైం ఏ యాప్ మీద స్పెండ్ చేస్తాడు, అండ్ అలాగే ఎలాంటి పోస్టులు చూస్తాడు, అండ్ అలాగే ఎలాంటి పోస్టులు తనని క్లిక్ చేపిస్తాయి, ఇలాంటి డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నమాట. ఈ డేటాని యూజ్ చేసుకుని ఎవరైతే కంపెనీస్ ఉంటాయో ఆన్లైన్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలనుకున్న కంపెనీస్ అందరికీ కూడా వీళ్ళు ఈ కన్స్యూమర్స్ యొక్క డేటాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఆ కన్స్యూమర్స్ ద్వారా వీళ్ళు సేల్స్ అయితే ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అండ్ ఇంకోటి యాపిల్ ఇంకొక మోట్ ఏంటంటే, అంటే కంపెనీస్ కూడా యాపిల్ ప్లాట్ఫామ్ని యూజ్ చేయడానికి వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారంటే జస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూపించి వీళ్ళ రెవెన్యూ కాదు, ఓకే, అడ్వర్టైజ్మెంట్ చూపించడం మాత్రమే కాకుండా కన్వర్షన్ అయిన తర్వాత వీళ్ళు రెవెన్యూ ఛార్జ్ చేస్తారు. సో యాజ్ ఏ ఎంటర్ప్రైజ్ మనం మాట్లాడుకోవాలంటే వాళ్ళు ఏదైతే ఈ కంపెనీతో టైఅప్ అవుతారో టైఅప్ అయిన తర్వాత జస్ట్ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే కాకుండా వాళ్ళు సేల్స్ కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటే డెఫినెట్లీ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో దట్స్ ద బిగ్గెస్ట్ మోట్ నాకు ఈ కంపెనీ పరంగా కనబడుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియన్ మార్కెట్లో వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ అయితే వస్తుంది. డెవలప్డ్ మార్కెట్స్ ఏవైతే యూఎస్ మార్కెట్ ఉన్నది కదా, ఆ యూఎస్ మార్కెట్లో వీళ్ళు బిజినెస్ని అయితే ఇప్పుడు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ అలాగే ఇలాంటి టెక్నాలజీని కూడా వీళ్ళు అడాప్ట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. యాజ్ ఏ కన్జ్యూమర్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే మన ఫిజికల్ షాపింగ్ యొక్క స్టేక్ తగ్గుతూ మన ఈ కామర్స్ షాపింగ్ యొక్క పర్సంటేజ్ అనేది పెరుగుతూ వస్తుంది కదా, అది ఎప్పుడైతే పెరుగుతూ వెళ్తుందో ఇలాంటి కంపెనీస్ అన్నిటికీ కూడా దట్స్ ఏ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అన్నమాట. ఎందుకంటే వీళ్ళ బిజినెస్ గ్రో అవుతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా మనకి డైరెక్ట్ టు కన్జ్యూమర్ బ్రాండ్స్ చాలా వరకు వస్తున్నాయి కదా, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళు ఓన్లీ ఇంటర్నెట్ ఆధారంగానే వాళ్ళు సేల్స్ చేస్తుంటారు కదా. ఇలాంటి బ్రాండ్స్ పెరిగినా కూడా ఈ యాడ్ టెక్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళందరికీ కూడా చాలా మంచి గ్రోత్ అయితే వస్తుంది. ఇన్ఫాక్ట్ దీని రిలేటెడ్గా నిన్న పాడ్కాస్ట్ మీరు చూసే ఉంటారనుకున్నాం, చూడనట్టయితే దాంట్లో కూడా చాలా మంచి కాన్వర్సేషన్ అయితే జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ కంపెనీ కాదు, ఇలాంటి చాలా కంపెనీస్ రిలేటెడ్గా వీడియోలో చాలా మంచి కాన్వర్సేషన్ జరిగింది. ఎవరైనా మిస్ అయినట్టయితే దట్స్ ఏ మస్ట్ వాచ్ వీడియో. లెంత్ ఉన్నదని ఆలోచించద్దు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎడిట్ చేయలేక, ఎందుకంటే వీడియో మొత్తం చాలా మంచి కంటెంట్ ఉన్నది. అండ్ ఇలాంటి మార్కెట్ కండిషన్లో మన వాళ్ళకి వాల్యూ యాడ్ అయ్యే కంటెంట్ కదా అని చెప్పి అందులో ఎక్కడ కూడా నాకు ఎడిట్ చేయబుద్ధి అవ్వలేదు. ఫస్ట్ రికార్డ్ చేసేటప్పుడు చాలా వరకు ఎడిట్ చేయొచ్చు అనుకున్నాం, కానీ చూసినప్పుడు ఎక్కడా కూడా ఎడిట్ చేయబుద్ధి కాక కంప్లీట్ వర్షన్ మీ ముందుకైతే ప్రజెంట్ చేసాం అన్నమాట. ఎవరైనా లెంత్ చూసి మిస్ అయినట్టయితే మాత్రం యూ హ్యావ్ మిస్ ఏ సాలిడ్ కంటెంట్. ఇన్ఫాక్ట్ ఇలాంటి మార్కెట్ కండిషన్లో మన పోర్ట్ఫోలియో రిలేటెడ్గా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలన్నదంతా కూడా మీకు ఆ వీడియోలో అయితే దొరుకుతుంది. తప్పకుండా చూడండి. ఇక్కడ ఐ బటన్లో ఎండ్ కార్డ్లో ఉంచుతాను. యాపిల్ రిలేటెడ్గా జరుగుతున్న రీసెంట్ యాక్టివిటీ అయితే ఇది. అండ్ వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్స్, యాన్యువల్ రిపోర్ట్స్ ఇవన్నిటిని కూడా ఒకసారి చదవడానికి ప్రయత్నించాను. అండ్ రిజల్ట్స్ కూడా మనకు వస్తాయి కాబట్టి రిజల్ట్స్ చూడడం మాత్రమే కాకుండా కాన్ కాల్ కూడా అటెండ్ అయ్యి మేనేజ్మెంట్ యొక్క కామెంట్ని తప్పకుండా వినండి. మీరు పంపించిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson అని మీరు కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్స్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ కోటి గారు అడుగుతున్నారు. హాయ్ సాయన్న, ఐ హర్డ్ లాట్ ఆఫ్ న్యూస్ అబౌట్ జీరో ట్యాక్స్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ NRIs. Is it true? I recently moved to Dubai and I am already investing in mutual funds from last 3 years with angel broking. How can I change it to NRI mutual fund status? Kindly pick my question. Okay. ఇక్కడ 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ముందు మన వ్యూవర్స్లో కోటి గారే కాదు మిగిలిన NRIs ఎవరైతే ఉంటారో ఇది మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ NRIs ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా వరకు వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్. చాలామంది తెలిసి ఉండకపోవచ్చు, సో తెలియక ఈ బెనిఫిట్ని వాళ్ళు కోల్పోతూ ఉండొచ్చు అన్నమాట. రీసెంట్గా ఐటాట్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మనం చూసినట్టయితే మన ఇండియాకి ట్యాక్స్ రేట్ ఏవైతే కంట్రీస్తో ఉన్నదో ఆ కంట్రీస్ నుంచి ఎవరైనా ఇన్వెస్ట్ చేసినట్టయితే వాళ్ళ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో అది ఇండియన్ ట్యాక్సెస్ ఆధారంగా కాకుండా వాళ్ళ రెసిడింగ్ కంట్రీ యొక్క ఏదైతే ట్యాక్సెస్ ఉంటాయో దాన్ని బట్టి వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. అది కూడా వాళ్ళ రెసిడింగ్ కంట్రీలో పే చేయాల్సి ఉంటుంది. మీరు జీరో ట్యాక్స్ గురించి అడిగారు కదా, ఆ జీరో ట్యాక్స్ ఎప్పుడు అవుతుంది అంటే మీ రెసిడింగ్ కంట్రీ, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు UAEలో ఉన్నారు, లేకపోతే సింగపూర్లో ఉన్నారు, లేదా నెదర్లాండ్స్లో ఉన్నారు, ఇలాంటి కంట్రీస్లో మన క్యాపిటల్ గెయిన్ ఎక్కడైతే జీరో ఉంటుందో
మీరు ఆ కంట్రీలో ట్యాక్స్ పే చేయాలని రూల్ పెట్టినప్పుడు ఏమవుతుంది, మీకు అక్కడ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సే పడుతుంది కదా. సో అలాంటి ట్యాక్స్ రేటే ఉండి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ జీరో ఉన్న కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్టర్లు అందరూ కూడా మీరు ఇండియాలో ట్యాక్స్ కట్టకండి. ఎందుకంటే మీరు యాక్చువల్లీ మీ కంట్రీకి ఆ క్యాపిటల్ గెయిన్స్ తీసుకెళ్ళిపోయినట్టయితే మీకు అది జీరో ట్యాక్స్ అయిపోతుంది. ఫ్యాంటాస్టిక్. యాక్చువల్లీ ఇండియన్స్ కన్నా కూడా మీకు ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్. ఇండియన్ మార్కెట్లో వచ్చే మనకి అడిషనల్ రిటర్న్ అడ్వాంటేజ్ మాత్రమే కాకుండా నవ్వు ట్యాక్సేషన్ పరంగా కూడా మీకు ఇది అడిషనల్ అడ్వాంటేజ్ అనేది మనం మాట్లాడుకోవాలి. నవ్వు ఈ బెనిఫిట్ మీరు పొందాలంటే మీ ఇన్వెస్ట్మెంట్ స్టేటస్ ఏదైతే ఉంటుందో అది ఎన్ఆర్ఐ ఉండాలి కదా. అందుకనే చాలామంది ఇండియన్ కింద డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసేస్తున్నారు అని చెప్పి లాస్ట్ 3 సంవత్సరాలుగా అలా చేయకూడదు. ఈ బెనిఫిట్ వస్తుందని మనకు తెలియదు. బట్ నార్మల్గా మనం లా ప్రకారం మాట్లాడుకున్నా కూడా మనం యాక్చువల్లీ ఎన్ఆర్ఐ అయిపోయినప్పుడు ఇండియన్ కింద మనం ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తామో అది రాంగ్ అవుతుంది. అలా చేయకూడదు ఎప్పటికీ కూడా. నువ్వు ఇప్పుడు అలా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లందరికీ కూడా ఇట్స్ ఏ ప్రాబ్లం. నువ్వు ఇప్పుడైనా కూడా మీ కేవైసీ స్టేటస్ ఏదైతే ఉంటుందో అది ఇండియన్ నుంచి ఎన్ఆర్ఐ కింద చేంజ్ చేసుకోండి. అండ్ మీ రెసిడింగ్ కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీ రిలేటెడ్ అడ్రస్ ప్రూఫ్స్ అవి మీరు సబ్మిట్ చేసినట్టయితే ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే వాటిని మీరు ఎన్ఆర్ఐ అకౌంట్స్ అయితే యాడ్ చేయలేరు, ఎన్ఆర్ఓ అకౌంట్స్ని యాడ్ చేయగలరు. నువ్వు ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతున్నాయో వాటిలో మీ ఎన్ఆర్ఐ అకౌంట్స్ని యాడ్ చేసుకుని మీ కేవైసీ కూడా ఎన్ఆర్ఐ స్టేటస్కి చేంజ్ చేసి ఎన్ఆర్ఐ అకౌంట్స్ యాడ్ చేసుకుని ఆ ఎన్ఆర్ఐ అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్ చేయండి. దట్ విల్ బీ బెనిఫిషియల్ టు యూ. చాలామంది ఈజీగా అయిపోద్ది కదా, ఎన్ఆర్ఐ అనగానే చాలా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ తలనొప్పులు ఎందుకు, స్కిప్ కొట్టేద్దాం, ఇండియన్ కిందే సబ్మిట్ చేసేద్దాం, ఇక్కడ నా పాన్ కార్డు ఉంటుంది, లోకల్ ఏదో అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది, దాని ఆధారంగా సబ్మిట్ చేసినట్టు అయిపోద్ది కదా అని ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. అలా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లందరికీ దిస్ ఈజ్ బిగ్ హెడేక్ అన్నమాట. సో ఎస్పెషల్లీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చాలామంది అలాంటి మిస్టేక్ చేస్తూ ఉండొచ్చు. ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా క్లిప్ని తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ మీ కేవైసీ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోండి. అండ్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పటి నుంచి అట్లీస్ట్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతున్నాయో వాటిని మాత్రం ఎన్ఆర్ఐ స్టేటస్లో అది కూడా ఎన్ఆర్ఐ అకౌంట్ ద్వారానే ఇన్వెస్ట్ చేయండి. మన నెక్స్ట్ క్వశ్చన్ సందేశ్ అడుగుతున్నారు. హాయ్ సార్, ఐ హోప్ యూ రికగ్నైజ్ మీ ఎదర్ బై మై నేమ్ ఆర్ ఫ్రమ్ అవర్ బ్రీఫ్ ఇంటరాక్షన్ ఎట్ యువర్ వైజాగ్ మీటప్ ఇన్ November 2022. ఎందుకు గుర్తులేరండి. ఇన్ఫ్యాక్ట్ నా ఫోన్లో కూడా మీ ఫోటోగ్రఫీ ఉన్నది, మీతో తీసుకున్న సెల్ఫీ. యు ఆర్ వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ స్పెషల్ సబ్స్క్రైబర్స్ మనీ పర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు కూడా ఒకళ్ళు. Once again, thank you for the valuable knowledge that MoneyPurse team shares. A question about bond funds in Ask MoneyPurse on 20th April 2025 reminds me of one of your old videos in Debt Mutual Funds titled How to Select Debt Funds, dated 22nd October 2019. I watched it again and selected the following 3 funds to try some strategic move in debt mutual funds. Fund 1, HDFC Long Duration Fund. Fund 2, Bandhan Dynamic Bond Fund. Fund 3, Nippon India Nivesh Lakshya. However, all 3 funds have average maturity period of 2 to 3 decades. Is that something I should be concerned about? The modified duration and YTM are quite similar in all 3 funds. The investment can be held for 2 to 3 years. I'm already few weeks late in entering these funds. Did I miss the opportunity as the interest rate reduction already started? I would be happy if I could achieve at least 12 to 13% annualized return on the whole. By the way, I must say the growth in quality of content presentation on MoneyPurse is truly fascinating. Hi Sandesh, మీరు యాక్చువల్లీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ పరంగా మంచి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ని సెలెక్ట్ చేశారు. కానీ ఫండ్స్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే నిపాన్ నివేష్ లక్ష్య ఏదైతే ఉన్నదో ఇది జీసెక్ ఫండ్ అన్నమాట. ఈ జీసెక్ ఫండ్లోనే మన గవర్నమెంట్ సెక్యూరిటీస్ని హోల్డ్ చేస్తారు. అందుకని మీరు చూసినట్టు మ్యాక్లరీ డ్యూరేషన్ 11 years ప్లస్ ఉన్నది, యావరేజ్ మెచ్యూరిటీ 21 years ప్లస్ ఉన్నది. అండ్ అలాగే సిమిలర్లీ హెచ్డిఎఫ్సి లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ విషయంకి వచ్చి నార్మల్లీ ఇక్కడ ఏంటంటే కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇలా మిక్స్ చేసి హోల్డ్ చేయాలి. బట్ ఫండ్ హౌస్ వాళ్ళు ఆ డెసిషన్ తీసుకున్నట్టున్నారు గవర్నమెంట్ సెక్యూరిటీస్లోనే హోల్డ్ చేయడానికి. ఎందుకంటే రేట్ కట్స్ అయ్యే ఆస్కారం క్లియర్లీ కనబడుతుంది కాబట్టి వాళ్ళ స్టాన్స్ తీసుకున్నారు. సిమిలర్ థింగ్ మనకి బంధన్ డైనమిక్ బాండ్ ఫండ్లో కూడా కనబడుతుంది. నార్మల్లీ డైనమిక్ బాండ్ ఫండ్స్లో ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ కట్ జరుగుతుందని చెప్పి ఫండ్ మేనేజర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు డ్యూరేషన్ పెంచేస్తారన్నమాట. అంటే లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ని హోల్డ్ చేస్తారు. ఎందుకంటే మనకి ఆ మ్యాక్లరీ డ్యూరేషన్ ఒక ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో దాని ఒక పాజిటివ్ ఇంపాక్ట్ వల్ల మనకి వైటీఎంకి ఆ రిటర్న్ యాడ్ అవుతుంది. అందుకని మీరు లాస్ట్ 1 yearగా ఈ రిటర్న్స్ ఈ ఫండ్స్ చూసినట్టయితే మీకు డబుల్ డిజిట్ రిటర్న్స్ అయితే కనబడుతున్నాయి. అవి డబుల్ డిజిట్ రిటర్న్ మనకి ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే మనకి రేట్ కట్స్ కూడా కంటిన్యూ అవ్వాలి. నౌ ఇక్కడున్న బిగ్గెస్ట్ కన్సర్న్ పాయింట్ చెప్తాను. ఫండ్స్ పరంగా మీరు సెలెక్ట్ చేసింది ఏదైతే ఉన్నదో ఇంత లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ని సెలెక్ట్ చేశారు కదా. ప్రాబ్లం ఏంటంటే మనకి రేట్ కట్స్ జరిగినంత కాలం ఇవి మనకి పాజిటివ్గా ప్లే అవుతాయి. నౌ రేట్ కట్స్ ఆగే, ఇంట్రెస్ట్ రేట్లు పెంచారు. ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు పెంచక్కర్లేదు, ఆర్బీఐ పెంచుతున్న సైన్స్ ఉన్నప్పుడే మనకి మార్కెట్లో రేట్స్ పెరిగిపోతాయి. సో అలాంటప్పుడు మీరు అవన్నీ ట్రాక్ చేయడం కష్టం కదా. ఈ లోపలే మీకు ఈ వైటీఎం మీద ఆ ఇంపాక్ట్ అనేది పడిపోతుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ వాల్యూ మీద ఆ ఇంపాక్ట్ మీరు చూస్తారన్నమాట. సో ఇది మనం ట్రాక్ చేయడం అనేది చాలా వరకు
కష్టం. అందుకని నన్ను అడిగినట్టయితే జీసెక్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో నార్మల్లీ చాలామంది ట్రేడ్ చేయడానికి కాల్ తీసుకుంటారు. అంటే లెట్స్ సే ఆర్బీఐ రేట్ కట్ నెక్స్ట్ సైకిల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ సైకిల్లో ఆర్బీఐ రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే కొంచెం ముందుగానే ఎంట్రీ తీసుకుని రేట్ కట్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ కాల్ తీసుకుంటారు. ఇలా ట్రేడ్ కాల్ చాలామంది తీసుకుంటారు అన్నమాట. అలాంటివి ఓకే, అది కూడా ఎవరైతే అవన్నీ ట్రాక్ చేయగలరో అలాంటి ఇన్వెస్టర్లు చేయాల్సిన పని అది. ఎందుకంటే డెట్ విషయంకి వచ్చేసరికి చాలా మూవింగ్ పార్ట్స్ ఉంటాయి, అవన్నిటిని మనం ట్రాక్ చేయడం కష్టం. ఇప్పుడు మనం సినారియో చూసినట్టయితే ఇంట్రెస్ట్ రేట్ కట్ అయ్యే సినారియో క్లియర్లీ కనబడుతుంది కదా, కానీ ఓవర్ నైట్ థింగ్స్ మారిపోవచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వార్ రిలేటెడ్గా న్యూస్ వినబడుతుంది. నవ్ ఈ వార్ బాగా హై లెవెల్లో ఎస్కలేట్ అయిపోయింది అనుకోండి, ఓకే, ఇంట్రెస్ట్ రేట్ పెంచే ఆస్కారం కూడా ఉంటుంది. ఆర్బీఐ యొక్క స్టాన్స్ మారిపోవచ్చు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మనకి మ్యాక్లరీ డ్యూరేషన్ ఎలాగైతే పాజిటివ్గా ప్లే చేసిందో అలాగే నెగిటివ్గా ప్లే చేసే ఆస్కారం కూడా ఉంటుంది. సో అందుకని వెరీ లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ వద్దండి. మిగిలిన ఇన్వెస్టర్స్ కూడా ఎవరైతే డెట్ ఫండ్స్లోని డబుల్ డిజిట్ రిటర్న్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారో వెరీ లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ కొంచెం హైలీ రిస్కీ అవి. డెట్ ఫండ్స్లో మనం రిటర్న్ మాత్రమే కాదు రిస్క్ను కూడా కన్సిడర్ చేయాలి. ఇక్కడ మనకు డిఫాల్ట్ రిస్క్ ఉండకపోవచ్చు, కానీ యాక్చువల్లీ మీకు ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ యొక్క రిస్క్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. సో అందుకని నన్ను పర్సనల్లీ అడిగినట్టయితే 2 to 3 years పీరియడ్ అయితే ఒక కార్పొరేట్ బాండ్ ఫండ్ సెలెక్ట్ చేసుకోండి, ఒక డైనమిక్ బాండ్ ఫండ్ సెలెక్ట్ చేసుకోండి, ఒక మీడియం టర్మ్ ఫండ్ సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఈ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకున్న ఈ మీడియం టర్మ్ ఫండ్ ఏదైతే ఉన్నదో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ రివర్స్ అయ్యే సినారియో కనబడిందంటే మాత్రం ఎగ్జిట్ కాల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిట్ కాల్ తీసుకోలేకపోతే మీరు యాక్చువల్లీ స్టక్ అయిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. దో దీస్ ఫండ్స్ ఆర్ గుడ్, బట్ వీటిలోని ఈ రిస్క్ కూడా ఉంటుంది. అందుకని వెరీ లాంగ్ డ్యూరేషన్ వద్దు. నన్ను పర్సనల్ అడిగినట్టయితే ఈ కేటగిరీస్ ఆర్ ఇనఫ్ యాజ్ ఎ రీటైల్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే మనం 12-13% యాంటిసిపేట్ చేయొద్దు. వస్తే ఓకే మనం డెట్ ఫండ్స్లో యాంటిసిపేట్ చేయాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ కట్ సినారియో ఉన్నది అనుకోండి, మీకు వైటీఎంకి ఒక 1% అడిషనల్గా ఎక్స్పెక్ట్ చేయండి. అంతకన్నా ఎక్కువ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఆర్ లక్ అన్నమాట. సో ఈ 3 కేటగిరీలు స్టిక్ అవ్వండి. సో ఫండ్ హౌస్లో ఓకే, బట్ ఫండ్స్ చేంజ్ చేయండి. అండ్ అలాగే ఇంకొక ప్రో టిప్, మీరు డెట్ ఫండ్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు మాత్రం ఏయూఎం ఎక్కువ ఉన్న ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోండి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఏయూఎం తక్కువ ఉన్న ఫండ్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు. మన నెక్స్ట్ క్వశ్చన్ మోహన్ అడుగుతున్నారు, వై ఇస్ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ స్టాక్ ఈస్ టచింగ్ ఆల్ టైమ్ హై? చాలా సింపుల్ అండి, 2 రీజన్స్. ఫస్ట్ రీజన్, మీరు ఏ ఎయిర్పోర్ట్కైనా వెళ్ళి చూడండి, మీకు ట్రాఫిక్ పరంగా మాట్లాడుకుంటే ఒక 5 years బ్యాక్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 45 minutes ముందు ఉంటే మనకు సరిపోయేది, అవునా? ఇప్పుడు సరిపోతుందా? లేదు కదా. ట్రాఫిక్ ఎంత పెరిగిపోయింది, 1.5-2 hours ముందు వెళ్ళాల్సి వస్తుంది. అది సిటీస్లో అయితే ఇంకా ఎక్కువ, ముంబై లాంటి ప్లేస్లో అయితే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. క్రౌడ్ అంటే మనకి ఎయిర్లైన్స్ ద్వారా ట్రావెల్ చేసే క్రౌడ్ బాగా పెరిగిపోయారు. అండ్ దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం రెడ్యూస్ అవుతుంది అండ్ మన స్పెండింగ్ క్యాపబిలిటీ పెరుగుతున్నది. థర్డ్ థింగ్, మీరు సింపుల్గా చూసినట్టయితే హైదరాబాద్ నుంచి ఢిల్లీ ట్రావెల్ చేయాలనుకోండి, మీరు సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ ఒక ఫేర్లు చూడండి అండ్ ఫ్లైట్ టికెట్ ఒక ఫేర్ చూడండి. ఎవరు 24 గంటలు ట్రావెల్ టైంని స్పెండ్ చేసి సేమ్ కాస్ట్లోని ట్రావెల్ చేయాలని ఇష్టపడతారు మనకి 2 to 3 hours వెళ్ళిపోగలిగినప్పుడు? సో ఆబ్వియస్లీ కన్స్యూమర్ చాలా టైం మిగులుతుంది అండ్ వాల్యూ ఫర్ మనీ కాబట్టి ఎయిర్లైన్స్ ట్రాఫిక్ అయితే కన్సిస్టెంట్గా మనకు పెరుగుతున్నది. నో సెకండ్ రీజన్ మనం చూసినట్టయితే ట్రాఫిక్ పరంగా కన్స్యూమర్స్ పెరుగుతున్నారు. నో ఈ సర్వీస్ ప్రొవైడర్స్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే మీరు చెప్పండి, ఇండిగో, ఎయిర్ ఇండియా అంటే లార్జెస్ట్ ఫ్లైట్ క్యారియర్స్, ఈ 2 కాకుండా మీకు మిగిలిన వాళ్ళందరూ అంటే అన్ని లొకేషన్లు కనెక్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆకాశ వచ్చింది అండ్ అలాగే స్పైస్ జెట్ ఇవన్నీ ఉన్నాయి, కానీ అన్ని చోట్లకి కనెక్టివిటీ వాళ్ళకి లేదు కదా. వేరే ఇండిగో విషయంకి వచ్చారు, మీకు ప్రతి చోటకి ఇండిగో డెఫినెట్లీ ఉంటుంది. సో ఈ ప్యాసింజర్ గ్రోత్ ఏదైతుందో దాంట్లో మెజారిటీ ఆఫ్ ద బెనిఫిషరీ ఇండిగో కాబట్టి మనకి లిస్టెడ్ స్పేస్లో మాట్లాడుకోవాలంటే ఎయిర్ ఇండియా లిస్టెడ్ కాదు కదా, ఇండిగో ఈజ్ ద లిస్టెడ్. సో ఈ గ్రోత్ ఒక అడ్వాంటేజ్ తీసుకోవాలంటే మన ముందు మిగిలిన ఒకే ఒక స్టాక్ ఇది. స్పైస్ జెట్ ఉన్నా కూడా స్పైస్ జెట్ పరంగా దేర్ ఆర్ రిస్క్ అసోసియేటెడ్ టు, వాళ్ళు ఇంకా రివైవల్ రిలేటెడ్గా ఆలోచిస్తున్నారు. రివైవ్ అయితే ఎస్ అక్కడ కూడా మనం మంచి గ్రోత్ చూడవచ్చు. ఇండిగో విషయంకి వచ్చరికి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ అలాగే వీళ్ళ నెట్వర్క్ ఉన్నది అండ్ నెంబర్స్ పరంగా బ్యాలెన్స్ షీట్ పరంగా మనం చూసినట్లయితే చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. అండ్ వీళ్ళ టాప్ లైన్ బాటమ్ లైన్ గ్రోత్ చూడండి, లాస్ట్ 4-5 yearsలోని మీకు సాలిడ్ గ్రోత్ కనబడుతుంది. అందుకనే మనం డిఏ యాక్టివిటీ అబ్జర్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. మనకి ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ 31st May 2024 నాటికి చూసినట్టయితే 163 మ్యూచువల్ ఫండ్స్ ఈ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసాయి. వాళ్ళు టోటల్గా ఇన్వెస్ట్ చేసిన 13,880 crores అయితే మన 31st March 2025 డేటా చూసినట్టయితే ఈ 163 మ్యూచువల్ ఫండ్స్ కౌంట్ నుంచి 253 మ్యూచువల్ ఫండ్స్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసాయి అండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ యొక్క కౌంట్ కూడా మీకు 13,880 crores నుంచి 21,553 crores ఇంక్రీజ్ అయింది. సో ఆబ్వియస్లీ డిఏ యొక్క ఇంట్రెస్ట్ అండ్ వాళ్ళ బయింగ్ కంటిన్యూ అవుతున్నది అండ్ హెచ్ఎన్ఎస్ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో నార్మలీ
చాలా వరకు రీటైల్ ఇన్వెస్టర్స్ ఇలాంటి స్టాక్‌ని ఇగ్నోర్ చేసేస్తుంటాం. ఇలాంటి సాలిడ్‌గా మనకి బిజినెస్ పరంగా మంచి గ్రోత్ కనబడుతుంది. ఇండస్ట్రీ కన్సాలిడేట్ అయిపోయింది. బట్ బాగా వెల్ నోన్ నేమ్ కదా అని ఇగ్నోర్ కొడుతుంటాం. కానీ ఇలాంటి కంపెనీస్ కూడా మనకు మంచి రిటర్న్ డెలివర్ చేస్తాయి. ఈవెన్ ఇండిగో స్టాక్ పరంగా చూసినా కూడా మనకు అందుకనే మంచి రిటర్న్స్ అయితే కనబడుతుంది. నా ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ మూవీ ఇది. ది గాడ్స్ అని చెప్పి యాపిల్ టీవీ ప్లస్లో స్ట్రీమ్ అవుతున్నది. ఫస్ట్ కొంచెం స్లోగా ఉన్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. మన నెక్స్ట్ క్వశ్చన్ నాగదీప్తి గారు అడుగుతున్నారు. వీఆర్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎ మ్యూచువల్ ఫండ్ ఫర్ మై చైల్డ్ ఎడ్యుకేషన్ బట్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ సజెస్టింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ Aditya Birla Sun Life Insurance Company. In that there is a fund called Pure Equity Fund. If we invest in that fund for 10 years, every year 1,20,000 rupees, and if we can hold it for another 10-year period, after that we are going to get 2.31 crores. Please suggest which is better, ULIP versus mutual fund. Thanks for sharing financial knowledge. అండ్ ఓకే, మీరు ఏదైతే డేటా షేర్ చేశారంటే 10 years పాటు ఇన్వెస్ట్ చేయాలి, దాని తర్వాత 10 years హోల్డ్ చేయాలి, 20th yearలో మీకు డబ్బులు వస్తాయి. దీని ఆధారంగా మనం IRR క్యాలిక్యులేట్ చేసినట్టయితే 21.36% అవుతుందండి. నౌ 21.36% లాస్ట్ 10 yearsలో ఫండ్స్ డెలివర్ చేశాయంటే మెజారిటీ ఆఫ్ ది ఈక్విటీ ఫండ్స్ అయితే డెలివర్ చేశాయి. కానీ లాస్ట్ 10 yearsలో డెలివర్ చేసిన రిటర్న్ ఆధారంగా మీకు ప్రోడక్ట్ సజెస్ట్ చేయడం అన్నది దట్స్ ఎ క్రైమ్. ఎందుకంటే ఈక్విటీ ఫండ్స్ ఏవైతే ఉంటాయో మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసేది, ఎవరైనా కూడా నాలెడ్జబుల్ పర్సన్ మీరు మాట్లాడినట్టయితే వాళ్ళు చెప్తారు 12 to 13% ఆర్ మ్యాక్స్ 15% మనం ఎక్స్పెక్ట్ చేయగలం. దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అన్నది ఇట్స్ ఏ రిస్క్. మన లక్ బాగుండి ఎక్కువ వస్తే వేరు. లాస్ట్ బుల్ మార్కెట్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. బుల్ మార్కెట్తో మనకి రిటర్న్స్ అయితే డెలివర్ అవుతాయి, కానీ ప్రతి మార్కెట్ కండిషన్లో మనకి ఎలాంటి రిటర్న్స్ డెలివర్ అవుతాయంటే నో, డెలివర్ అవ్వవు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. ప్రాబ్లం ఏంటంటే ఈ పాలసీలు అమ్మే వాళ్ళతోని వాళ్ళ ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేయడం కోసం చెప్పి ఇలాంటి ఏదైతే లాస్ట్ 10 years చార్ట్లు ప్రింట్అవుట్లు తీసుకొస్తారన్నమాట. లాస్ట్ 10 years రిటర్న్ డెలివరీ అయింది, దీని ఆధారంగా క్యాలిక్యులేట్ చేసి చూపించేస్తుంటారు. కానీ అసలు విషయం వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాపం ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ వీళ్ళు చెప్పిన స్టోరీస్ ఆధారంగా వాళ్ళ గోల్స్ దానికి మ్యాప్ చేసుకుంటారు. ఆ టైంలో ఆ డబ్బులు 2 crores వస్తే నా పిల్లల ఎడ్యుకేషన్ పనికి వస్తుందని ప్లాన్ చేసుకుంటారు. నో ప్రాబ్లం ఏంటంటే ఆ టైంలో 2 కోట్లు రాకుండా 50 లక్షలు 60 లక్షలు వచ్చిందనుకోండి, ఇబ్బంది పడతారు. సో రియలిస్టిక్గా చూపించాలి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ఇన్సూరెన్స్ సెల్లర్స్. ఓకే, ఇది కొంచెం పక్కన పెడదాం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే, మీరు యూలిప్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ అడిగారు కదా, నేను రిటర్న్స్ పార్ట్ కొంచెం పక్కన పెట్టేస్తున్నాను. ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఇన్వెస్టింగ్. మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ SIP రూపంలోనో లేకపోతే లంసమ్ రూపంలో మీరు చేశారు. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా చేసుకుంటూ వెళ్తారు. మీ దగ్గర ఒకవేళ డబ్బులు లేని పరిస్థితి వచ్చింది, ఏదైనా పీరియడ్లో మనకు అలాంటి టఫ్ సినారీస్ వస్తాయి కదా, ఆ టైంలో మీరు పే చేయలేపారు, 1 సంవత్సరం పే చేయకుండా వదిలేస్తారు అనుకోండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. వెరస్ ఇక్కడ యూలిప్ విషయంకి వచ్చేసరికి మీరు ఏదైతే ప్రీమియం పేమెంట్ ఒక్కసారి పాలసీలో ఎంటర్ అయిన తర్వాత పద్మ వ్యూహం అది. ఓకే, అక్కడ మీరు ప్రీమియం పేమెంట్ టర్మ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మీరు ప్రీమియం కట్టాల్సిందే, లేదంటే అది డిస్కంటిన్యూడ్ ఫండ్లోకి వెళ్ళిపోద్ది. ఇంకా డిస్కంటిన్యూడ్ ఫండ్లో మీకు వచ్చే రిటర్న్ ఎంత 3% 4% అనుకుంటా. సో అక్కడ మూవ్ చేసేస్తారన్నమాట. సో ఫస్ట్ ప్రీమియం పేమెంట్ రిలేటెడ్గా ఫ్లెక్సిబిలిటీ ఉండదు, అండ్ ఈవెన్ విత్డ్రాల్ రిలేటెడ్గా ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఒకవేళ మీకు ఆ ఫండ్ పర్ఫామ్ చేయట్లేదు, లేకపోతే మీకు నచ్చలేదు, మీ డబ్బులు విత్డ్రా చేసుకుందాం అంటే విత్డ్రా చేసుకోవడం కావదు. థర్డ్ థింగ్, ఫండ్ పర్ఫార్మెన్స్. ఫండ్ పర్ఫార్మెన్స్ విషయంకి వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పటికప్పుడు ట్రాకింగ్ అన్నది ఉంటుంది. ఫండ్ మేనేజర్ బెంచ్ మార్క్కి అవుట్ పర్ఫామ్ చేయాల్సింది, లేదంటే ఆ ఫండ్ మేనేజర్ మీద ప్రెషర్ అన్నది ఉంటుంది. వెరస్ ఇక్కడ ఏంటంటే ఒక్కసారి ఇన్వెస్టర్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ ఇన్వెస్టర్ ఎగ్జిట్ అవ్వడానికి ఆప్షన్ ఉండదు. సో ఫండ్ మేనేజర్కి ఆ కంఫర్ట్ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల కొన్నిసార్లు అడ్వాంటేజ్ ఉన్నా కూడా చాలా వరకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే, మనకి గవర్నమెంట్ బ్యాంక్ వర్సెస్ ప్రైవేట్ బ్యాంక్ సినారియో ఉంటుంది. ఏంటంటే జాబ్ థ్రెట్ లేదనుకోండి, ఆటోమేటిక్ సర్వీస్ క్వాలిటీ ఏమవుతుంది, అలాగే ఉంటుంది కదా. ఇక్కడ కూడా ఏంటంటే ఇన్వెస్టర్ వెళ్ళే ఆస్కారం లేదనుకోండి, దెన్ అవుట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేయాలని ప్రెషర్ అయితే ఉండదు కదా. సో దిస్ ఇస్ ఆన్ ద ఫండ్ పర్ఫార్మెన్స్ యాంగిల్. ఫోర్త్ థింగ్, మీకు ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ రెండింటిలోనే ఉంటాయి. బట్ ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జ్ మాత్రమే కాకుండా మీరు ఇక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ గురించి ఈ పాలసీ తీసుకోవట్లేదు కదా, మీరు ఇన్వెస్ట్ చేయడం గురించి అని తీసుకుంటున్నారు. మీకు మోర్టాలిటీ ఛార్జ్ పడుతుంది, అండ్ మిగిలిన చాలా అదర్ ఛార్జెస్ ఉంటాయి. మనకి వేరియస్ పాలసీలో వేరియస్ పేర్లతో చాలా ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఉంటాయి. సో నన్ను అడిగినట్టయితే యూలిప్ కన్నా కూడా ఆల్వేస్ మనం రిటర్న్ యాంగిల్ కొంచెం పక్కన పెట్టదు. ఇవన్నీ కన్సిడర్ చేసినట్టయితే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ మచ్ బెటర్ అండి. సో ఎవరైతే ఈ పాలసీని పుష్ చేస్తున్నారో యూ కెన్ అండర్స్టాండ్ దేర్ బయాస్ అన్నమాట. సో నన్ను పర్సనల్ అడిగినట్టయితే ఐ స్టే అవే ఫ్రమ్ యూలిప్స్ రాదర్ దెన్ ఐ విల్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ సతీష్ గారు అడుగుతున్నారు. హాయ్ సార్, నాకు అప్స్టాక్స్లో ట్రేడింగ్ అకౌంట్ ఉన్నది. నా పోర్ట్ఫోలియో వాల్యూ 53,000 రూపీస్. SW సోలార్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓలా అండ్ VMM స్టాక్స్ నేను హోల్డ్ చేస్తున్నాను.
ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు, నా స్టాక్స్ని ప్లెజ్ చేస్తే 42K జీరో వడ్డీకి వస్తుంది, దీన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాలని అనుకున్నాను, దయచేసి సలహా చెప్పగలరు. జీరో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడండి? మీరు అప్స్టాక్స్లోనే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉన్నదో మీకు మెజారిటీ ఆఫ్ ద బ్రోకర్స్ ఈ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. MTF ఒక ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అప్స్టాక్స్ విషయంకి వచ్చేసరికి ప్రతి 40,000 రూపాయలు మీరు ఏదైతే అప్పు తీసుకుంటారో దానికి పర్ డే 20 రూపాయలు చొప్పున వీళ్ళు ఛార్జ్ చేస్తారు. అంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో తెలుసా? 18.25% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. ఎవరు జీరోకి ఇవ్వరండి, ఎందుకంటే వాళ్ళ బిజినెసే అది. ఓకే, ఫస్ట్ థింగ్ మీరు జీరో అని ఏదైతే పర్సెప్షన్ ఉన్నారో దట్ ఈస్ రాంగ్. మీ దగ్గర డబ్బులు ఉంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, డబ్బులు లేకపోతే ఇన్వెస్ట్ చేయొద్దు. ఇలాంటి అప్పులు తీసుకుని అంటే చాలామంది ఇప్పుడు మార్కెట్ పడింది కదా ఆపర్చునిటీ అని చెప్పి వేరియస్ విధాలుగా అప్పులు చేసి ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి చాలామంది దగ్గర నుంచి. నో అండి, అన్లెస్ మీకు సింగిల్ డిజిట్లు అంటే 4%, 5% కొంతమంది NRLకి లోన్ దొరికితే అలాంటి కేసులు అయితే డిఫరెంట్. కానీ ఇలాంటి డబల్ డిజిట్ ఇంట్రెస్ట్ రేట్లో మనం అప్పు తీసుకుని ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా రాంగ్ డెసిషన్ అయితే అవుతుంది. డోంట్ డూ దట్. మన నెక్స్ట్ క్వశ్చన్ బాలాజీ గారు అడుగుతున్నారు. ఎస్టర్డే క్యాన్ఫిన్ హోమ్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యి రిజల్ట్స్ సీమ్స్ టు బి గుడ్, PAT ఈజ్ ఆల్సో గుడ్, బట్ ఐ సీ స్టాక్ ప్రైస్ ఈస్ కంటిన్యూస్లీ డిక్లైనింగ్ ఈవెన్ దో కంపెనీ హ్యాస్ గుడ్ ఫండమెంటల్స్. ఐ మిస్సింగ్ ఎనీథింగ్? నో డౌట్ అండి. యాక్చువల్లీ కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో వన్ ఆఫ్ ది వెల్ మేనేజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇది. PSU హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో ఇన్ఫాక్ట్ చాలా స్ట్రాంగ్ కంపెనీ ఇది. స్టాక్ ప్రైస్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే ఏం జరుగుతుందంటే వీళ్ళు Q3 నెంబర్స్ యాక్చువల్లీ మీరు ఇంకొంచెం డీటెయిల్గా కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్స్ ఇవన్నీ చదివినట్టయితే మీకు అర్థమవుతుంది. వీళ్ళ మేజర్ మార్కెట్ సౌత్, వీళ్ళ 70% AUM సౌత్ నుంచే ఉన్నదన్నమాట. ఈ సౌత్ మార్కెట్లోని కర్ణాటకలోని ఈ ఖాతా బుక్స్ ఏవైతే ఉంటాయి దాని రిలేటెడ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే జరుగుతుందో దానివల్ల డిస్బర్స్మెంట్స్ ఆగిపోయినట్టుగా Q3లో యాక్చువల్లీ మేనేజ్మెంట్ ఏం చెప్పారంటే వీళ్ళు 2,300 నుంచి 2,400 crores వరకు డిస్బర్స్ చేస్తామని చెప్పారు. బట్ రియల్ నెంబర్ ఏదైతే ఉన్నదో అది వచ్చేసరికి మార్కెట్ షాక్ అయింది. లోవర్ నెంబర్ డిస్బర్స్మెంట్స్ చూసేసరికి మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్లో క్లారిటీ ఇచ్చారు ఈ ఖాతా బుక్స్ రిలేటెడ్ ఇష్యూ. అండ్ అలాగే తెలంగాణలో గవర్నమెంట్ చేంజ్ ఏదైతే జరిగిందో దాని తర్వాత రియల్ ఎస్టేట్ స్లో డౌన్ ఉన్నది, దానివల్ల కూడా మా డిస్బర్స్మెంట్స్ మీద ఇంపాక్ట్ పడిందని అయితే మేనేజ్మెంట్ చెప్తారు. Q4లో మనకి ఆ రికవరీ కనబడింది, కానీ యాక్చువల్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో గ్రోత్ నెంబర్ లేకపోయేసరికి మీకు ఆ స్టాక్ ప్రైస్లో ప్రెషర్ అనేది కనబడుతుంది. ఇంకొకటి నెక్స్ట్ ఫైనాన్షియల్లో వీళ్ళ ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ అయితే పెరుగుతాయి, అది మేనేజ్మెంట్ క్లియర్లీ చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్గా IBMకి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారన్నమాట. దాని ఒక ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ ఫైనాన్షియల్లో రికార్డ్ అవుతాయి. దానివల్ల మీకు ఓవరాల్గా PAT నెంబర్ మీద కూడా ఇంపాక్ట్ కనబడే ఆస్కారం ఉంటుంది. బట్ ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ మనకి కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే లాంగ్ టర్మ్ పరంగా ఇట్స్ రియలీ గుడ్. ఎందుకంటే ఎప్పుడైనా కూడా టెక్నాలజీని ఏదైనా కంపెనీ అడాప్ట్ చేసుకుంటుంది, న్యూ టెక్నాలజీ యాడ్ చేసుకుంటున్నారంటే దానివల్ల లాంగ్ టర్మ్ పరంగా కంపెనీస్కి చాలా మంచి గ్రోత్ అయితే వస్తుంది. కానీ షార్ట్ టర్మ్లోనే మనకి PAT నెంబర్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉండొచ్చండి, వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అది అవుతుంటారు. దీనివల్ల మనకి స్టాక్ ప్రైస్లో ప్రెషర్ అనేది కనబడుతుంటుంది. బట్ స్టిల్ ఓవరాల్గా మాట్లాడుకోవాలంటే ఎవరైనా లాంగ్ టర్మ్ రిలేటెడ్గా ఆలోచిస్తే మాత్రం వన్ ఆఫ్ ద వెరీ వెల్ మేనేజ్డ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇది. వీళ్ళ వాల్యుయేషన్స్ కూడా మనం కరెంట్లీ చూసినట్టు 1.89 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. అండ్ మిగిలిన నెంబర్స్ కూడా మీరు రిటర్న్ రేషియోస్ కానీ ఇవన్నీ చూసినా కూడా మనకు బాగానే కనబడుతుంది. ఓన్లీ నెక్స్ట్ 4 quartersలోనే మీకు బాటమ్ లైన్ మీద ఏదైతే స్పెండింగ్ ఉన్నదో ఆ స్పెండింగ్ ఒక టెక్నాలజీ రిలేటెడ్ స్పెండింగ్ ఒక ఇంపాక్ట్ అయితే కనబడే ఆస్కారం ఉన్నది. అండ్ అలాగే సౌత్ మార్కెట్ మీద ఏదైనా అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉన్నట్టయితే దాని ఒక ఇంపాక్ట్ కూడా వీళ్ళ నెంబర్స్ మీద ఉంటుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ నాగ్ గారు అడుగుతున్నారు, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ IT కంపెనీస్? ఐఎమ్ డూయింగ్ SIP ఇన్ టెక్నాలజీ ఫండ్స్. డూ ఐ నీడ్ టు కంటిన్యూ దిస్ SIP ఇన్ టెక్నాలజీ ఫండ్స్? ఐ నీడ్ మనీ ఇన్ నెక్స్ట్ 2 years. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 2 సంవత్సరాల డబ్బులు కావాలంటే మీరు అసలు ఈక్విటీస్లోనే ఇన్వెస్ట్ చేయకూడదండి. దట్టు మీరు సెక్టోరియల్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నారు, దట్ ఈస్ మోర్ రిస్కీ. ఎనీ సెక్టోరియల్ ఫండ్ మనకు 7 year టైం హోల్డింగ్ పీరియడ్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. కొన్ని టైమ్స్లో మనకి ఇన్వెస్ట్ చేసిన వెంటనే మనకు రిటర్న్ కనబడుతుంది, కొన్నిసార్లు మనకి 2-3 సంవత్సరాలు అయినా కూడా రిటర్న్ కనబడదు. 4th yearలో మీకు చాలా మంచి రిటర్న్ రావచ్చు. అందుకని ఎనీ సెక్టర్ మనకి 7 years టైం పీరియడ్ లేకుండా ఇన్వెస్ట్ చేయడమే కరెక్ట్ కాదు. అండ్ దట్టు ఇప్పుడు కరెంట్ మార్కెట్ సినారియో బట్టి చూసినట్టయితే టెక్ ఫండ్స్ పరంగా ఓన్లీ 2 years కంటే మాత్రం ఇట్ విల్ బి వెరీ వెరీ రిస్కీ అవుతుందండి. మన నెక్స్ట్ క్వశ్చన్ సౌజన్య కిరణ్ గారు అడుగుతున్నారు, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ సుజలాన్ ఎనర్జీ షేర్స్? అండి సుజలానే కాదు, మనకి విండ్ ఎనర్జీ రిలేటెడ్గా ఏవైతే కంపెనీస్ ఉన్నాయి ఇవన్నిటికి కూడా ఇండస్ట్రీ టైల్మెంట్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. గవర్నమెంట్ ఏదైతే పవర్ రిలేటెడ్గా స్పెండ్ చేస్తున్నారో ఆ స్పెండింగ్ ఆధారంగా మనకు పవర్ కంపెనీస్ అన్ని బెనిఫిట్ చెందడం మనం చూస్తున్నాం కదా.
నువ్వు ఈ పవర్ క్యాపెక్స్లో భాగంగా ఎస్పెషల్లీ గ్రీన్ ఎనర్జీ సైడ్ ఏదైతే ఉన్నదో, ఇక్కడ గ్రీన్ ఎనర్జీలో మనకి సోలార్ చూసినట్టయితే ఇక్కడ ఎంట్రీ బ్యారియర్స్ పెద్దగా ఉండవు, ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అయిపోవచ్చు. వెరస్ విండ్ విషయంకి వచ్చేసరికి ఎంట్రీ బ్యారియర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని కాంపిటీషన్ అన్నది కొత్తగా న్యూ కాంపిటేటర్ ఎంటర్ అవ్వడం అనేది చాలా కష్టం. ఏదైతే ఇక్కడ విండ్ ఎనర్జీ రిలేటెడ్ క్యాపెక్స్ జరుగుతుందో దాని యొక్క బెనిఫిట్ ఆల్రెడీ ఈ సెగ్మెంట్లో ఆపరేట్ చేస్తున్న మనకి సుజలాన్ కానీ, ఐనాక్స్ విండ్ కానీ ఇలాంటి కంపెనీస్ అన్నిటికీ రానున్నది. అందుకే మనం వీళ్ళ ఆర్డర్ బుక్లు ఇవన్నీ చూసినా కూడా మనకు స్ట్రాంగ్గా కనబడుతుంటాయి. అండ్ అలాగే మేనేజ్మెంట్ కామెంటరీస్ ఇవి చూసినా కూడా మనకు పాజిటివ్గానే కనబడతాయి. కాకపోతే పర్సనలీ ఇండస్ట్రీ టెయిల్ విన్స్ బాగున్నాయి కాబట్టి మనకి ఓవరాల్గా సెక్టర్ మొత్తం బెనిఫిట్ చెందుతున్నది విండ్ ఎనర్జీ యాజ్ ఎ సెగ్మెంట్. కాకపోతే యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం మేనేజ్మెంట్ రిలేటెడ్గా కూడా చూసుకోవాలి. మేనేజ్మెంట్ పరంగా మీకు సుజలాన్ కన్నా కూడా బెటర్ మేనేజ్మెంట్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ వాళ్ళకు కూడా సిమిలర్ గ్రోతే వస్తున్నప్పుడు ఆల్వేస్ గో విత్ ఏ గుడ్ మేనేజ్మెంట్ అన్నది నా వ్యూ. ఆర్ఎల్స్ మీరు విండ్ ఎనర్జీ రిలేటెడ్ ఇంకా కొంచెం వీళ్ళ యాన్సిలరీస్ రిలేటెడ్గా ప్లే చేయాలనుకున్నట్టయితే దర్ ఆర్ ఫ్యూ యాన్సిలరీ కంపెనీస్ రీసెంట్గా లిస్ట్ అయ్యాయి కూడా, గాలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ అని చెప్పి ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా యూ కెన్ చెక్ దోస్ కంపెనీస్ యాజ్ వెల్. సో ఓవరాల్గా విండ్ ఎనర్జీ యాజ్ ఎ సెగ్మెంట్ ఇక్కడ మంచి గ్రోత్ ఉన్నది అండ్ అలాగే ఎంట్రీ బ్యారియర్స్ కూడా ఉన్నాయి. సో దట్స్ అ పాజిటివ్, కానీ గో విత్ ఏ గుడ్ మేనేజ్మెంట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. నిన్న పాడ్కాస్ట్ ఎవరైనా మిస్ అయినట్టయితే మాత్రం ఇట్స్ ఎ మస్ట్ వాచ్ వీడియో, ఇది తప్పకుండా చూడండి, ఇక్కడ ఎండ్ కార్డ్లో ఉంటుంది. అండ్ ఈరోజు ఆస్క్ మనీ పర్ షో వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించేటైతే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై, టేక్ కేర్.